వెల్కమ్ టు సి న్యూస్. వార్తల్లోని ముఖ్యాంశాలు. సమాజ బాగు కోసం పోలీసులు నిరంతరం శ్రమిస్తారన్న డీఎస్పీ సురేష్ కుమార్. వాహనాలు నడిపిన మైనర్ల తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించిన పోలీసులు. మార్కెట్లో రైతులు నిండా ముంచుతున్న వ్యాపారులు. పత్తికి ధరను అమాంతం తగ్గించిన వ్యాపారులు, ఆందోళన చేసిన రైతులు. సమాజ బాగు కోసం పోలీసులు నిరంతరం శ్రమిస్తారని, బాధ్యతగా ప్రజలు కూడా తమకు సహకరించాలని ఖమ్మం డీఎస్పీ సురేష్ కుమార్ అన్నారు. లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతున్న మైనర్ల తల్లిదండ్రులతో డీఎస్పీ సమావేశం నిర్వహించారు. 18 సంవత్సరాలు దాటితేనే వాహనాలు నడపాలని ఆయన సూచించారు. నగరంలోని ఐఎంఏ ఫంక్షన్ హాల్లో ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపి పట్టుబడ్డ వారికి, వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. సమాజ హితం కోరే ప్రతి ఒక్కరూ తమకు సహకరించాలన్నారు. రోడ్డు ప్రమాదంలో ఎక్కువగా యువతనే ప్రాణాలు కోల్పోతుందని, తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను వాహనాలు నడిపేటప్పుడు అన్నీ ఆలోచించాలని డీఎస్పీ సూచించారు. మైనర్లు, వారి తల్లిదండ్రులకు పలువురి ప్రముఖుల చేత కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో ట్రాఫిక్ సిఐ నరేష్ రెడ్డి, వైద్యులు సతీష్ బాబు, పలువురు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తమ్ముళ్ళని చెల్లెల్ని నడిపించాలని మా ఈ చిదుపై మీ అందరినీ ఒకసారి చూస్తే నాకు ఒక అనిపించింది. ఏదో రోడ్డు మీద చిన్నపిల్లాడు లైసెన్స్ ఉండో లేకో వెళ్తుంటే పట్టుకొచ్చి ఏంది మాకు ఈ టార్చర్, తల్లిదండ్రులు ఎస్పెషల్లీ మా ఓడింటి అంత పెద్ద నేరం చేసిందా, బయట గొప్ప గొప్ప నేరాలు జరిగిపోతున్నాయి, అవి చూసుకోకుండా ఏంది. మిత్రులారా, సోదరులారా, సోదరిమణులారా, మేము సమాజ రక్షకులు, సమాజాన్ని ఒక మంచి మార్గం వైపు పయనింపజేయాల్సిన వాళ్ళు. అంటే ఒక తమ్ముడు తెలుసో తెలియకో తన ప్రాణాన్ని పణంగా పెట్టి రోడ్డు మీదకి వచ్చినప్పుడు, తమ్ముడు ఇది తప్పు, నీ ప్రాణానికే ప్రమాదం అని చెప్పాల్సిన నైతిక బాధ్యత మా మీద. అది నెరవేరుస్తున్నాం మేము. మీలో ఎవరూ మాకు తెలియదు, మీలో ఎవరన్నా మాకు ప్రత్యేకంగా కోపం, ద్వేషం లేవు. ప్రేమ ఉంది, అభిమానం ఉంది, జాలి ఉంది. వీళ్ళు బతకాలి, ఇంకా ఉన్నతంగా ఎదగాలన్న ఆశ. దానికోసమే ఈ మా ప్రయత్నం. మీ అందరికీ తెలుసు, చట్టం అనేది 18 సంవత్సరాలలోపు పిల్లల్ని డ్రైవింగ్ చేయొద్దు అని ఎందుకన్నదంటే 18 సంవత్సరాల లోపు అంటే వాళ్ళు కౌమారప్రాయం, చిన్న వయసు. వాళ్ళకి ఏది మంచి, ఏది చెడు, ఏది ప్రమాదం, ఏది కష్టం అనేది వాళ్ళకి తెలియదు. అందుకనే ప్రభుత్వం ఆ రూల్ పెట్టింది. ఆ రూల్ని మీకోసం పెట్టింది. గవర్నమెంట్ అంటే మనందరం కలిసి ఏర్పాటు చేసుకున్న నియమం. ఎవరి కోసం? మన పిల్లల కోసం, వాళ్ళ పిల్లల కోసం కూడా. 1950లో మన తాత ముత్తాతలందరూ కూర్చొని మన కోసం కొన్ని నియమాలు ఏర్పాటు చేశారు. అరే పిల్లలు, మంచిగా బతకండ్రా, నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా బతకండ్రా అని రూల్స్ చేస్తే వాటిని పట్టించుకోకుండా, వాటి గురించి తెలుసుకోకుండా, అవి ఉన్నాయనే స్పృహ కూడా లేకుండా మనం ఇష్టం వచ్చినట్టుగా డ్రైవ్ చేస్తూ, ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేస్తూ ప్రమాదాల బారిన పడుతున్నాం, కొన్నిసార్లు చనిపోతున్నాం. దానివల్ల మీకు నష్టం, మీ కుటుంబానికి అరిష్టం, ఈ దేశానికి తీరని నష్టం. కాబట్టి మీరందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఐ విల్ బి అబైడింగ్ లా, ఐ విల్ బికమ్ ఏ లా అబైడింగ్ సిటిజన్, చట్టాన్ని నేను గౌరవిస్తాను అని మీరందరూ ఒక ప్రతిజ్ఞ తీసుకోండి. రైతు సమస్యల పరిష్కారం కోసం 26వ తేదీన అఖిలపక్ష ఆధ్వర్యంలో నిర్వహించే కలెక్టరేట్ ముట్టడిని విజయవంతం చేయాలని ఖమ్మం జిల్లా టీడీపీ పార్టీ విజ్ఞప్తి చేసింది. రైతు రుణాలు, నకిలీ విత్తనాలు, పంట నష్టపోయిన రైతాంగానికి నష్టపరిహారం చెల్లించాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మయ్య డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఎన్నికల హామీలో భాగంగా రైతు రుణమాఫీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటివరకు ఆ హామీ నెరవేరలేదన్నారు. నకిలీ విత్తనాలు, ఎరువులతో రైతులు తీవ్రంగా నష్టపోయారని, కనీసం ప్రభుత్వం దీనిపై స్పందించకపోవడం దారుణమని ఆయన అన్నారు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని బ్రహ్మయ్య డిమాండ్ చేశారు. రైతు సమస్యల పరిష్కారం కోసం అఖిలపక్ష ఆధ్వర్యంలో 26వ తేదీన జరిగే కలెక్టరేట్ ముట్టడిని విజయవంతం చేసి ప్రభుత్వానికి తమ నిరసన తెలపాలని బ్రహ్మయ్య రైతులను కోరారు. ఈ సమావేశంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. రైతాంగ సమస్యల మీద ఈ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తూ
ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎటువంటి కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా మరి రైతుల్ని పట్టించుకోకుండా కాలం వెళ్ళదీసేటటువంటి ఈ ప్రభుత్వాన్ని కనువిప్పు కలిగించడానికి రేపు జిల్లా కేంద్రంలో అఖిలపక్షం ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. దానికి రైతులందరూ హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయమని కోరుతూ, ప్రధానంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత 2.5 సంవత్సరాలుగా రుణమాఫీ ఏదైతే హామీ ఉందో దాన్ని నెరవేర్చలేకపోయింది. విత్తనాల ధరలు విపరీతంగా పెరిగాయి, ఎరువులు పురుగు మందుల ధరలు విపరీతంగా పెరిగాయి. మరి అధిక వర్షాల వల్ల లేదు, ఒక్కోసారి అసలు వర్షాలు లేకపోవటం వల్ల రైతులు పూర్తిగా రుణాల ఊబిలో కూరుకుపోయి మరి దాదాపు రాష్ట్రం మొత్తం మీద 2,500 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా ప్రభుత్వం పట్టించుకోకుండా రైతు సమస్యల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ కేవలం వారికి ఉపయోగపడేటటువంటి వారి సంపాదన మార్గాలుగా ఉన్నటువంటి మిషన్ భగీరథ కానీ, మిషన్ కాకతీయ కానీ, లేదు ప్రాజెక్టుల రీడిజైనింగ్ కానీ, వీటి పేరుతోటి కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేయటం తప్పితే రైతుల్ని ఆదుకున్నటువంటి పరిస్థితి లేదు. అందుకోసం జిల్లా కేంద్రంలో నిర్వహించేటటువంటి ఈ ధర్నాలో నైనా కనీసం ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని చెప్పేసి ఇప్పటికైనా రైతు సమస్యల మీద ఈ ప్రభుత్వం దృష్టి సారించి మరి రైతుల్ని ఆదుకోవాలని చెప్పేసి ఖమ్మం జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, ఎన్నికల హామీలో భాగంగా పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించి ఇవ్వాలని నగర సిపిఎం పార్టీ డిమాండ్ చేసింది. ఇందుకోసం పేద ప్రజలతో కలిసి కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. అన్ని ఎన్నికల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఎందుకు వెనకడుగు వేస్తుందని సిపిఎం నేతలు ప్రశ్నించారు. ప్రభుత్వం ఎన్నికల హామీలలో ప్రజలను మభ్యపెట్టి ఓట్లు రాబట్టుకుందని వారు ఆరోపించారు. నగరంలోని అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించి ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ ధర్నాకు బాధితులు భారీగా తరలివచ్చారు. అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అవుతున్నది. ఎన్నికల ముందు చేసిన వాగ్దానాల్ని అమలు చేయాలని సిపిఎం పార్టీ ఆందోళనకి పూనుకున్నది. ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్ విషయం ఏ ఎన్నికలు జరిగినా అందులో ప్రభుత్వ నినాదం ఒకటే, కేసీఆర్ గారి నినాదం నుంచి వార్డు కౌన్సిలర్ల దాకా ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాం, ఎన్నికలలో మమ్మల్ని గెలిపియండి అని చెప్పారు. కానీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఈ 2.5 సంవత్సరాల కాలంలో ఖమ్మం నగరంలో ఒక్కటంటే ఒకటి డబుల్ బెడ్రూమ్ కట్టించిన పాపాన ఈ ప్రభుత్వం పోలేదు. 2.5 సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా కేవలం 2.5 సంవత్సరాలు మాత్రమే ఉంది. ఈ కొద్ది కాలంలో కూడా ఏ విధంగా కట్టిస్తారనేది అంటే చూస్తే ప్రజల్ని మోసం చేసి మభ్యపెట్టి మళ్ళీ ఎన్నికల్లో అధికారం రావాలనే ఆలోచనతో ఉన్న తప్ప ప్రభుత్వం ఈ వాగ్దానాలు అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తుంది. గతంలో కూడా సిపిఎం పార్టీ 8 రోజుల పాటు ఆమరణ నిరాధ్యక్షులు ఇక్కడ ఎర్రా శ్రీకాంత్ గారు మేము ఇక్కడ ఉన్న నాయకత్వం చేసాం. ఆ తర్వాత అనేక ఆందోళనలు, గుర్రాలపాడులో 4,000 మందితో అక్కడ భూ ఆక్రమణ అనేక కేసులు కూడా ఎదుర్కొన్నాం.
మొదటి విడత, రెండో విడత, మూడో విడత ఇందిరమ్మ అనే పథకాలు వచ్చాయి. 2007లో 5,000 మందికి, రెండో విడతలో 3,000 మందికి, మూడో విడతలో 2,000 మందికి, 5,000 మందికి ఇళ్ల స్థలాలు వస్తాయి. ఇళ్ల పట్టాలు రఘునాథపాలెం, శివాయిగూడెంలో పట్టాలు పంచారు, కానీ ఇంతవరకు వాళ్ళకి ఇల్లును స్వాధీనం చేయని పరిస్థితి ఉన్నది. అదేవిధంగా మమతా హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి ఇల్లులన్నీ తీసివేసి మళ్ళీ ఇచ్చిన వాళ్ళకి, పట్టాలు ఇచ్చిన వాళ్ళకి ఆ స్థలంలో ఇవ్వటం వల్ల ప్రజల మధ్య ఘర్షణ సృష్టిస్తున్న పరిస్థితి ఉన్నది. జీవో నెంబర్ 59 నెంబర్ ప్రకారంగా ఎమ్మెల్యే గారికి, అజయ్ కుమార్ గారికి రెగ్యులరైజ్ చేశారు. అక్కడ ఉన్నట్టు భూమి 20 కోట్ల రూపాయలు చేసే భూమిని 2 కోట్ల రూపాయలు మాత్రమే చేశారు. మరి అదే రాష్ట్ర ప్రభుత్వం 59 జీవో ప్రకారంగా చూస్తే పేదలకు కూడా రెగ్యులైజ్ చేయాలా. ఎక్కడైతే నివాస ప్రాంతాలలో ఇల్లులు కట్టుకొని ఉంటున్నారో ఖమ్మం పట్టణంలో, అది గోలపాడు కాలం మీద కావచ్చు, మమతా హాస్పిటల్ కావచ్చు, మాన్ఫోర్ట్ హై స్కూల్ ఏరియాలో కావచ్చు, అనేక ప్రభుత్వ భూములలో ఈ రోజున నివాసం ఉంటున్న ప్రజలు అవుతున్నారో వాళ్ళందరూ కూడా అక్కడే డబుల్ బెడ్రూమ్ కట్టించాలని సిపిఎం పార్టీ ఆందోళన చేస్తున్నది. ప్రాంతంలో నివసించే ప్రజలందరికీ డబుల్ బెడ్రూమ్ కట్టించాలని చెప్పి ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వర్తసంఘ భవనం దగ్గర నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ప్రదర్శన నిర్వహించి ఎంఆర్ఓ ఆఫీస్ ముందు డబుల్ బెడ్రూమ్ కోసం ధర్నా చేయడం అనేది జరిగింది. కేసీఆర్ గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అని చెప్పి ఆ రోజు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసి 3వ సంవత్సరం నడుస్తున్నది. ఇంతవరకు ఒక్కళ్ళకు కూడా డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఈ కేసీఆర్ ప్రభుత్వానికి లేదు. హైదరాబాదులో నగరపాలక ఎన్నికల సందర్భంగా ఆడ 360 ఇండ్లు కట్టి ప్రజలందరూ చూపించారు. నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో 240 ఇండ్లు కట్టి ప్రజలందరూ చూపించారు. ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా 2వ విడత, 3వ విడతలో ఉన్న గతంలో పట్టాలు ఇచ్చిన వాళ్ళందరికీ మళ్ళీ స్థలం చూపించి కట్టిస్తామని చెప్పి ఆ రోజు వాగ్దానం చేశారు. కానీ ఆ కార్పొరేషన్ ఎన్నికలు అయిపోయి 8 నెలలు అవుతున్నప్పటికి కూడా ఈ రోజు వరకు ఆ పట్టాలు మళ్ళీ స్థలం స్వాధీనం చేయలేదు. ఎక్కడ చూసినా కూడా, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చూసినా కూడా ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ పేదలకు ఇచ్చిన పరిస్థితి లేదు. మళ్ళీ ఎన్నికలు 2 సంవత్సరాల తర్వాత ఎన్నికలు ఉన్నాయి. మళ్ళీ ఎన్నికల ముందల వాగ్దానం చేసి అధికారం రావాలని చెప్పి కేసీఆర్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది తప్ప ప్రజలకు చేసిన వాగ్దానాన్ని అమలు చేయాలని చెప్పి ప్రయత్నం చేసిన పరిస్థితుల్లో కనిపించడం లేదు. వార్తలో చిన్న విరామం. నా పేరు రామరామం అండి, ఖమ్మం మాది. నాకు పోయిన సంవత్సరం కిడ్నీలు ఖరాబ్ అయినాయి అని అన్నారు. అక్కడ ఒక కిడ్నీ అసలు తీసేయాలన్నాడు, ఒక కిడ్నీ రాళ్ళు ఉన్నాయన్నారు. అక్కడి అంబులెన్స్ తీసుకొచ్చారు విజయవాడకి. చరిత్రశ్రీ హాస్పిటల్లో మంచి ట్రీట్మెంట్ ఉందని చెప్పారు. ఇక్కడికి వచ్చాము. నాకు 10 రోజుల్లో విజయ్ కుమార్ డాక్టర్ గారు మంచి శుభ్రంగా నన్ను మనిషిని చేసి పంపించారు. డాక్టర్ గారికి పొద్దున్న లేసి నమస్కారం తీసుకుంటానండి. సంప్రదించండి చరిత్రశ్రీ హాస్పిటల్స్, ప్రకాశం రోడ్, పుష్ప హోటల్ సెంటర్, విజయవాడ. తిరిగి వార్తలోకి స్వాగతం. ఖమ్మం మార్కెట్లో రైతులు దోపిడీకి గురవుతూనే ఉన్నారు. మార్కెట్కు పంట తక్కువ వచ్చిన సమయంలో ధరను అమాంతం పెంచి కొంటున్న వ్యాపారులు అదే పంట ఎక్కువ వచ్చేసరికి తమ ఇష్టారీతిన ధరను తగ్గిస్తున్నారు. ఒక్కరోజు తేడాతోనే క్వింటా పత్తికి 1000 రూపాయలు తగ్గడంతో మార్కెట్లో రైతులు ఆందోళనకు దిగారు. పత్తి పంటకు కనీసం 6,000 రూపాయల గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. నిన్నటికి ఇవాటికి ఏకంగా 1000 రూపాయలను తగ్గించి పత్తి కొనుగోలు చేస్తుండటంతో రైతులు ఆందోళనకు దిగారు. వ్యాపారులు తమను నిండా ముంచుతున్నారని, అయినా తమను పట్టించుకునేవారు లేరని ఆవేదనను వ్యక్తం చేశారు. ప్రతి సంవత్సరం పంట అమ్ముకుందామంటే ఇదే దోపిడీ కొనసాగుతుందని, తమకు దిక్కెవరంటూ కర్షకులు విలపిస్తున్నారు.
మొన్న ఉన్న రేటు 5,000, 5,500 దాకా ఉంటే రైతులు ఆనందంగా ఉన్నారండి. ఇలా ఒక్కరోజుకి ఒక్కరోజు వచ్చేవరకు 3,000, 4,000, 4,500 అనుకుంటున్నారండి. కొన్న సరుకు కూడా మంచి కాటాలు అయితే అనేది నమ్మకం లేదండి. మినిమం 6,000, 7,000 రైతుకి రేటు ఉంటేనే, గిట్టుబాటు ఉంటేనే కూలోళ్ళు ఖర్చులకు సరిపోతుంది. ఈ కనీసం 5,500, 6,000 కూడా లేకపోవడం వల్ల 3,000, 3,500 అంటున్నారని కొనే రేటు. గిట్టుబాటు ధర లేకుంటే రైతులు ఆత్మహత్య చేసుకుంటారండి. కనీసం 7,000 రేట్ అన్నా ఉండేటట్టుగా ఉండాలని ప్రభుత్వాన్ని కోరుచున్నామండి. బండి జనార్దన్ రావు. నా పేరు బండి జనార్దన్ రావు. నేను కాశీరాజపురం రోడ్ మండలం. మా పత్తి ఒక 6 ఎకరాలు వేసిన. 6 ఎకరాలు వేస్తే అందులో 1 ఎకరానికి పత్తి తీయాలంటే ఖర్చు 3,000 వస్తుంది. కానీ ఇక్కడ కింద పాట లేకుండా, జెండా పాట లేకుండా మధ్యవర్తి వాళ్ళు మామూలుగా దోపిడిగా 5,200 ఉంటే 4,200కే కొంటారు. అడుగుతుంటే ఏంటంటే నీ ఇష్టం లేదని అంటారు. కనీసం జెండా పాట లేకుండా కూడా ఈ మార్కెట్, ఖమ్మం మార్కెట్లో దోపిడీ జరుగుతుంది. దీన్ని అరికట్టాలి. కనీసం రైతుకి మద్దతు ధర కనీసం 5,000 ఉండాలి. ఇది మేము కోరుతున్నాం. ఒక్కటే రైతు పొదేసిన ఎట్టు గుడి ఎట్టు వచ్చి వాడు సాగుకు వచ్చింది వ్యవసాయం. వాడి పిల్లం, వాడి పిల్లలు, వాడు సాగుకు వచ్చింది వ్యవసాయం. అంతే. ఎవడు తింటాడండి ఈ పత్తి అంతా? ఇందులో ఎవడు బతుకుతాడో, ఎవడు కోటీశ్వరుడు అవుతాడో? పత్తి ఎదవ తయారు చేసి చెప్పులు తయారు చేసే కాడి నుంచి గుండు చూసి తయారు చేసే వాళ్ళందరూ కోటీశ్వరులే. కూడు పెట్టేవాడు మాత్రం కూడు పెట్టేవాడు మాత్రం వాడికే. వెనకటెప్పుడో చెప్పారు, 1000 పుట్లు బండించి ఏటికేతం పెట్టి 1000 పుట్లు బండించి గంజలో మెతికరగవన్న మాత్రం నీటికి 99 బాళ్ళు. అది ఏ మహానుభావుడు వాడిండో కానీ ఆ పాట ఇప్పుడు కరెక్ట్గా మాకు సూట్ అయింది. ఈరోజు అడ్డంగా దోసుకుంటారు. ఇక కాటాలు ఎట్లా నడిస్తే మాకు ఇక ఒరిగేది ఏం లేదు. కానీ రేటు మాత్రం అడ్డంగా పెట్టారు. ఇక వాళ్ళు అదేలే వాళ్ళు అనుకుంటారంటే మాకు చిన్నప్పటి నుంచి 30 ఏళ్ళ మంచి మార్కెట్కి వస్తాం తెలిసి ఇలా మార్కెట్ మంచి వచ్చింది. ఇక్కడ నుంచి గాంచవరికి ఆటోలు ఆగినాయి. ఇవాళ వీడికి పాదం నచ్చని పెట్టి తొక్కాలని బస్మాసుడు దొక్కారు. ఈ ఒక్క రోజే 700 తగ్గిద్దాయా? మీరే చెప్పండి. జెండా పాట లేదు, గవర్నమెంట్ లేదు, అంతా దోస్తీ వాడే వాడే ఆ జెండా పాట కాడికి వచ్చేదేవుడు, వాడు పాట పెడతాడు, ఎవడు లేడు. ఏం లేదా? ఈ రోజు మాత్రం ఖచ్చితంగా మోసం జరిగింది. మార్కెట్లో రైతుల ఆందోళనను తెలుసుకున్న మార్కెట్ కమిటీ చైర్మన్ ఆర్జేసీ కృష్ణ రైతులతో మాట్లాడారు. రైతుల ఆవేదనను తెలుసుకుని వ్యాపారులతో మాట్లాడే ప్రయత్నాన్ని చేశారు. రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు. ఖమ్మం నగర శివారులో ఇళ్ల మధ్యనే బాంబుల మోత మోగుతుంది. మైనింగ్ అనుమతులు లేకుండానే గుట్టలను బాంబులతో పేల్చుతున్నారు. ఎవరికి అనుమానం రాకుండా రాత్రి సమయంలో ఈ తంతు జరుగుతుంది. నగరానికి కూతవేటు దూరంలో ఉన్న నాయుడుపేటలో ఈ వ్యవహారం నడుస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ మనం చూస్తున్నది ఏ క్వారీనో కాదు, కేవలం ఒక వెంచర్. సుమారు 1/2 ఎకరం స్థలంలో ఉన్న ఓ పెద్ద గుట్టను పగలగొట్టి వెంచర్ను ఏర్పాటు చేస్తున్నారు. ఇళ్ల మధ్యన ఉన్న ఈ గుట్టను పగలగొట్టేందుకు బాంబులను ఉపయోగించారు. పెద్ద పెద్ద బండరాలను వేరు చేయడానికి బాంబుల మోత మోగించారు. దీంతో చుట్టుపక్కల ఉన్న ప్రజలు భయానికి గురయ్యారు. ఇళ్ల మధ్యనే బాంబుల చప్పట్లు రావడంతో ఏ క్షణాన ఏమవుతుందోనని ప్రజలు ఆందోళన చెంది సీ న్యూస్ను ఆశ్రయించారు.
అయితే నగరానికి కూతవేటు దూరంలో ఉన్న ఈ వెంచర్లో పేలుడు శబ్దాలు వచ్చినా అధికారులు పట్టించుకోకపోవడంపై పలు అనుమానాలు వస్తున్నాయి. బండరాలు పగిలి ఉన్న ప్రాంతాలను కవర్ చేస్తుండగా తమకు అన్ని అనుమతులు ఉన్నాయని బుకాయించే ప్రయత్నం చేశారు. ఇళ్ల మధ్యన బ్లాస్టింగ్కు ఎలా అనుమతులు ఇచ్చారని ఎదురు ప్రశ్నించగా సమాధానం లేదు. ఇంత తంతు జరుగుతున్నా అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని స్థానికులు అంటున్నారు. ఇప్పటికైనా అనుమతులు లేకుండా పనులు నడుస్తున్న దీనిపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సమాజ బాగు కోసం పోలీసులు నిరంతరం శ్రమిస్తారన్న డీఎస్పీ సురేష్ కుమార్. వాహనాలు నడిపిన మైనర్ల తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించిన పోలీసులు. మార్కెట్లో రైతులు నిండా ముంచుతున్న వ్యాపారులు. పత్తికి ధరను అమాంతం తగ్గించిన వ్యాపారులు, ఆందోళన చేసిన రైతులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీనిస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.